जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మనం ఆజాదీకే అమృతోత్సవ్ సంరంభాలు జరుపుకున్నాం. ఒక దేశానికి 75 సంవత్సరాలంటే నిజానికి సామాన్యమైన విషయమే కాదు. ఎంత అభివృద్ధి సాధించాం, ఇంకా ఎంత అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక పునర్మూల్యాంకనం ఎప్పటికప్పుడు జరుపుకోవాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే సాధించిన దానితో సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయ్ అని శ్రీశ్రీ పాడబోయే భారతీయుడా అని ఎప్పుడో దశాబ్దాల క్రితం రాసినటువంటి పాటలోని అంశాలు ఇవాళకి వాస్తవంగా అలాగే ఉన్నాయి. ఎందుకంటే అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని ఒక పక్క, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడున్నాయి అని గురజాడ అన్నట్టు మరో పక్క, దేశంలో పరిస్థితుల గురించి ఎంత అభివృద్ధి ఉందో అంత ఆలోచనామగ్నమైనటువంటి కొన్ని కల్లోలాలు, కార్పణ్యాలు, కొంత విద్వేషాలు, ఇంకా దేశం ఎలా పురోగమిస్తుంది అనేటువంటి ఒక చింత అందరిలో కూడా నాటుకునే ఉంది. కాబట్టి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి తిరిగి రావాలి అనేటువంటి కాంక్ష కూడా ప్రబలంగా ఉంది. మనం పురోగతి సాధించలేదా ఈ 75 ఏళ్లలో అంటే, కొన్ని దేశాలతో పోల్చి చూసుకుంటే నిజానికి సింగపూర్ లాంటి దేశం ఉందనుకోండి, వాళ్ళు స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఎంత త్వరగా అభివృద్ధి సాధించారో మనం గమనిస్తే, ఎందుకంటే మనకు పోలిక అనేటువంటి సాధారణంగా జరుగుతూనే ఉంటుంది, తులనాత్మకం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి అవతల దేశాలతో పోల్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే, కొంత తులనాత్మక మంచి పురోగతి ఎక్కడైతే సాగుతుందో వాటితో తులనాత్మకంగా చూసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి కొన్ని దేశాల యొక్క పురోగతి వాళ్ళు సాధించినటువంటి స్వాతంత్రోద్యమ కాలం పరిమితమైనటువంటి సమయంలోనే వాళ్ళు సాధించిన అభివృద్ధి మనం చూసినట్టయితే, మరి ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి పురోగతి ఎంత మేరకు ఉంది, ఇంకా మనం ఎంత వెనకబడి ఉన్నాం, ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందా అనేటువంటి ఒక ఇది మనకి కలుగుతూనే ఉంటుంది. నిజానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఒక దశం, ఒక తరం చూసినటువంటి మార్పులు అంతా ఇంత కాదు. ఎందుకంటే అటు సాంకేతికంగా కానీ మరో వ్యాపార సరళి పద్ధతుల్లో కానీ మనం చూసినట్టయితే ఒక తరం చూడనటువంటి గొప్ప గొప్ప అంశాలు, పరిణామాలు ఈనాడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక టెలిఫోనే తీసుకోండి, లేకపోతే ఒక రేడియో తీసుకోండి, అలాంటి మాధ్యమాలు ఇవాళ ఎంత పెను మార్పులకు గురయ్యి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందామో మనకు తెలుస్తుంది. మొబైల్ ఫోన్ అనేది మనం ఒకప్పుడు ఊహించింది ఏం కాదు, యూట్యూబ్ అనేది మనం ఏదో ఒకప్పుడు ఊహించింది కాదు. కాబట్టి ఇలాంటి సాంకేతికమైనటువంటి అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి దాన్ని మనకు కూడా అద్భుతంగా వచ్చింది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతీయులకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రగాఢమైనటువంటి ఇదేమిటంటే, భారతీయులు గొప్ప తెలివిమంతులు అనేటువంటి పేరు ప్రపంచమంతటా ఉంది. అదేవిధంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తారనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే గూగుల్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ మన అనేక చూసినట్టయితే వాటికి అధిపతులుగా, సీఈఓలుగా ఉన్నటువంటి వాళ్ళు మన భారతీయులు ఉన్నారు, అందులో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అది మనకు నిజంగా చాలా గర్వకారమైన విషయం. అయితే అదే సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే, మన మేధో సంపత్తి అంతా కూడా మనం ఇతర దేశాల్లో వినియోగపరుస్తున్నట్టుగా మన దేశ అభివృద్ధికి మనం వినియోగపరుస్తున్నామా? అప్పుడు మేధోవలస అనేటువంటిది నిరసించబడేటువంటి విషయంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మన మేధావులంతా ఇక్కడ గొప్పగా చదువుకొని ఇక్కడ తయారై ఉన్నటువంటి మేధావులంతా కూడా పరదేశాలకు తరలిపోయి అక్కడి సంస్కృతికి, అక్కడి వాటికి అలవాటు పడి మన దేశ సంస్కృతికి, మన దేశ ఆచార వ్యవహారాలకి దూరం అయిపోతున్నటువంటి విషయం మనం తలుచుకున్నప్పుడు మాత్రం కొంత ఆర్తి కలుగుతుంది.
ఎందుకంటే ఏ బ్రిటిష్ పరిపాలన నుంచి మనం విడివడి, ఆంగ్ల మాధ్యమం నుంచి విడివడి మన దేశీయతని మన దాన్ని పెంచుకోవాలని చెప్పి మనం కోరుకున్నామో, మనకి తెలియకుండానే అదే ఆంగ్లపు మోజులోనో లేకపోతే మరొక విధంలోనో మనం ఏ విధమైనటువంటి పరిణామాలు చెందుతున్నాం అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆంగ్లం కాదని ఎవరు అనట్లేదు, ఇంగ్లీష్ని కాదని ఎవరు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాష అది. కానీ అదే సమయంలో మన భారతీయ భాషలు, మన మాతృభాషలు, వాటికి మనం ఇస్తున్నటువంటి స్థానం ఏంటి? మనం వాటిని మర్చిపోయి, అంటే మన మూలాల్ని మర్చిపోయి మనం వేరే వాటికి వెళ్ళిపోవడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. అయితే ఏమి అభివృద్ధి సాధించామంటే అద్భుతమైన అభివృద్ధి సాధించాం మనం, కాదనడానికి లేదు. ఎందుకంటే ఏదైనా ముందు తిండి కలిగితే కండకలతో కండకాల వాడైన మనిషి అని గురదాడనట్టుగా ఆహారోత్పత్తి విషయంలో మనం నిజంగా ప్రధానమైనటువంటి వరి పంట మనది. యాక్చువల్గా ఆహారోత్పత్తి విషయంలో మన దేశం గణనీయమైనటువంటి మార్పులు సాధించింది. ఎందుకంటే ఇవాళ మనం ఇతర దేశాలకి ఆహార పదార్థాలని పంపించేటువంటి స్థాయిలో మనం ఉన్నాం. ఒకప్పుడు అలా లేకపోవచ్చు మనం. ఎందుకంటే ఒక స్వాతంత్రం వచ్చినప్పటికీ 54.42 మిలియన్ టన్నుల ఉన్నటువంటి ఆహారోత్పత్తి ఈనాడు మనం చూసినట్టయితే 305.44 మిలియన్ టన్నుల ఆహారోత్పత్తిని మనం ఇవాళ చేయగలుగుతున్నాం. ఇది ఆహారోత్పత్తి విషయంలో గణనీయమైనటువంటి ఒక ఇదే కదా ఈ 75 సంవత్సరాల్లో. అంటే మన పంటలు మనకి సరిపోవడమే కాకుండా, మన ఆహారం మనకి సరిపోవడమే కాకుండా ఇతరకు కూడా పంపించేటువంటి వ్యవహారం అనుకుంది. అయితే మరి ఆకలి చావులు మన దగ్గర లేవా, వ్యవహారాలు లేవా అని మనం ఆలోచించినట్టయితే అటువంటి స్థితికి కారణమైనటువంటి రాజకీయాలు కానీ, వాటికి సరైనటువంటి ఒక పంపిణీ విధానం కానీ లేకపోయేటువంటిది అది మన లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ అవుతుంది. కాబట్టి ఆ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి అటువంటి ఆకలి చావులు రాకుండా మన పేద ప్రజల్ని కాపాడుకునేటువంటి పద్ధతిలో అందుకని ఆహార పంపిణీ పథకాలు కూడా మనం వేస్తున్నటువంటి విధానాలు మనకు తెలుసు. కాబట్టి అటువంటి విధానాలు మనం అవలంబించడం అనేటువంటిది మరింతగా చేసి ఎవరూ కూడా ఈ దేశంలో ఆకలితో చావకూడదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఒక దీక్ష అనేటువంటిది ఉన్నట్టయితే మనం దానిలో పురోగతిలో ఇదేం లేదు. కాబట్టి ఆ విషయంలో ఇంకొంచెం మనం పురోగతి సాధించి మన ఆహార పదార్థాలు మనది విదేశాలకు పంపడం అనేటువంటిది కాకుండా ముందు మన ఆకలి తీర్చాకే తనకు మన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నారు కదా. అందుకని మన ధర్మాన్ని మనం మర్చిపోయే విషయంలో వెళ్ళకూడదు. అలాగే ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థను చాలా ప్రధానమైనది. మనం ఆర్థిక వ్యవస్థని ఇవాళ మనం జీడిపి ద్వారా కొలుస్తున్నాం, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, దాన్ని బట్టి మనం పరిగణిస్తున్నాం. ఈ స్థూల జాతీయ ఉత్పత్తి అనే దాని ప్రకారమే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి 1947 స్వాతంత్రం వచ్చినప్పటికి పాయింట్కి 2.7 లక్షల కోట్ల ఉన్నటువంటి జీడిపి ఇవాళ మనకి ప్రస్తుతం 135 లక్షల కోట్ల జీడిపిలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి వ్యవహారం మనం చూసినప్పుడు ఒక పురోగతి సాగుతూనే ఉంది. అయితే ఈ పురోగతి వెనకాల మన వాళ్ళకి అందుబాటులో రానటువంటి విషయాలు ఏమున్నాయనేటువంటిది ఒక పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏమంటే మన రాజకీయాలు ఏమైపోయాయంటే ప్రజాసేవకి ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాల్సినటువంటి రాజకీయాలు, అంటే ఒకప్పుడు అలా ఉండేవి మన దేశంలోని. ఇప్పుడు అవే రాజకీయాలు ఒక వ్యాపారాత్మక ధోరణితోనో లేకపోతే కుల మత ప్రాంత విభేదాలతోనో విభజించకపోవడం వల్ల మన ప్రజలకి అందాల్సినటువంటి సంక్షేమం అంతా కూడా పూర్తిగా అందట్లేదనేటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో మీరు చూడండి, యువకులు ముఖ్యంగా మిగతా రంగాల్లో వచ్చినట్టుగా యువతరం రాజకీయాల్లోకి రావడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి. అలాగే రాజకీయానికి అనుభవం ఉండాలి, వద్దని ఎవరు అనరు. కానీ రాజకీయ అనుభవం అనేటువంటిది సరైనటువంటి దిశగా మారాలి అంటే, దాని ఒక పరిణామమైనటువంటి ఒక అభివృద్ధి దశలో సాగాలి అంటే ఆ రాజకీయ రంగం కూడా ప్రక్షాళనమయ్యి ఒక ట్రాన్స్పరెంట్ అంటామే మనం, కాబట్టి ఒక పారదర్శకత ఉండేటువంటి విధంగా రాజకీయాలు అనేవి ఉండాలి. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా చెప్పడానికి మంచి చెప్తుంది, కూడు గుడు గుట్ట అందరికీ అందిస్తున్నటువంటి మాట చెప్తుంది. కానీ అవన్నీ ఏమైపోయాయంటే ఆ పార్టీల పక్ష విభేదాలు అనేటువంటివి ప్రజా సంక్షేమం అన్న విషయాన్ని ఒక రాజకీయమో లేకపోతే తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేటువంటి ధోరణిలోకి మారేటువంటి స్థితి నుంచి మనం ఎదగాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉంది. అదేవిధంగా మరి ఈశ్వరమైన మనుషులు అంటే ఆరోగ్య విషయంలో కూడా మనకి చాలా మార్పు ఇవాళ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఉండేటువంటి జన మరణాల రేటు ఇవాళకి చాలా మారింది. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు ఉండేటువంటి సగటు మానవుడి వయసు 37-40 ఏళ్ళే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళ దాకా వచ్చింది. 60 ఏళ్ల వరకు సగటు జీవి యొక్క ఆయు ప్రమాణం అనేది ఇవాళ మనకు కనిపిస్తోంది. ఏమిటి నిజం చెప్పాలంటే 1885 అంటే బ్రిటిష్ ప్రభుత్వం కాలం నాటికి ఏదో ఒక 1250 హాస్పిటల్స్ మటుకే ఉండేవి ఆ రోజుల్లో. అదే మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి ఒక 7400 హాస్పిటల్స్ దాకా వచ్చాయి.
మరి ఇవాళ మనం చూసినట్టయితే, ఎందుకంటే 1959లో ఎప్పుడైతే మొదలియార్ కమిషన్ వచ్చి ఆరోగ్యం విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలనేటువంటి ఆ ఒక సూచన జరగడం జరిగిందో, 1983లో మనకి జాతీయ ఆరోగ్య పథకం అనేటువంటిది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ మరణాల సంఖ్య మనకి 27.4 ఉండేటువంటి మరణాల సంఖ్య వాళ్ళ 14.8కి తగ్గిపోయింది. అంటే ఒక గణనీయమైనటువంటి అభివృద్ధి అది. కాబట్టి 2018లో ముఖ్యంగా మనకి మీ అందరికీ తెలుసు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనలో ఆరోగ్య విషయంలో వచ్చినటువంటి మార్పులు మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో కోవిడ్ అటువంటి పరిణామాలు వచ్చినప్పుడు మన యొక్క వ్యవస్థ కూడా కొంచెం ఆరోగ్య వ్యవస్థ కూడా కొంచెం అతలాకుతలమైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. 2014కే మన భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. అంటే పోలియో అనేటువంటిది ఇవాళ మన దేశంలో లేదు. అదేవిధంగా 20-25 సంవత్సరాల నాటికి క్షయ నుంచి కూడా మనం పూర్తిగా బయటపడతాం అనేటువంటి ఒక ఆశా విశ్వాసం మనకు కలుగుతుంది. అంటే ఆరోగ్య విధంగా ఆ రెండింటిని జయించినటువంటి ఒక గొప్ప దేశంగా మన దేశం ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక పరిశ్రమలు ఇందాకనే మనం చెప్పుకున్నాం, మన వాళ్ళు అనేక మంది విదేశీ పరిశ్రమలకు చాలా అధిపతులుగా ఉన్నారు. అయితే మన దేశంలో అదే పరిస్థితి మనకు ఎందుకు లేదు అంటే, మనం వెళ్ళి మన ఉద్యోగాలు, మన వ్యవహారాలు, మన పారిశ్రామిక అభివృద్ధి కానీ లేకపోతే మన యొక్క మేధో సంపద అంతా కానీ విదేశాల్లో మనం పెడుతున్నాం. కానీ అదే మన దేశంలో మనమే అటువంటి కంపెనీలని నెలకొల్పి మనమే ఎందుకు పెంచేటువంటి స్థితికి ఇంకా ఎదగలేదు అనేటువంటి ఆలోచన కలుగుతుంటుంది. ఉన్నాయి కొన్ని ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు మన భారతీయులు ఏర్పరిచినవి బాగానే ఉన్నాయి. కానీ మనం ఇంకా పోల్చి చూసినట్టయితే ఒక పారిశ్రామిక విధానంలో మనం ఇంకా ఎదగదాల్సినటువంటి అవసరం చాలా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1991లో మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా నూతన పారిశ్రామిక విధానం అనేటువంటిది ఆ రోజు అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు మనం చూస్తున్నాం. ఎందుకంటే 1948 ఆ ప్రాంతానికి కేవలం ఏదో అణుశక్తి లేకపోతే రైల్వే, బొగ్గు, ఇనుము ఇలాంటి పరిశ్రమల మీద మన దృష్టి ఎక్కువగా ఉండేది. కానీ 1956 తర్వాత మనం దేశీయమైనటువంటి వాటికి అప్పుడు ప్రాధాన్యం ఇచ్చాం మనం. ఎందుకంటే కుటీర పరిశ్రమలు కానీ చిన్నతహా పరిశ్రమలు కానీ అది 1956 నుంచి కొంచెం అందుకున్నాయి. అంటే మన దేశీయ పరిశ్రమలకు ఒక ప్రాధాన్యత మనం కలిగించాం. అది మరింత చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనే మాట కూడా మనం వింటున్నాం. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఇంకా చాలా మనకి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ, ఈ పారిశ్రామిక వ్యవస్థ వీటన్నిటిలో మనం సాధించిన అభివృద్ధితో సంతృప్తి పొందడం కాకుండా మరింత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనుకుంది. అలాగే బ్యాంకింగ్ రంగం చూడండి. బ్యాంకింగ్ రంగంలో కూడా మరి ఒకప్పుడు ఏదో బెంగాలు లేకపోతే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల్లో విడివిడి బ్యాంకులు ఉండేవి. అవన్నీ తర్వాత కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటే బ్యాంక్గా చేయడం జరిగింది. 1935లో మనకి రిజర్వ్ బ్యాంక్ అనేది ఏర్పడింది. 1935లో రిజర్వ్ బ్యాంకు ఏర్పడిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు మనకి క్రమంగా వచ్చాయి. మన రిజర్వ్ బ్యాంక్ కూడా మనకి 4 సార్లు ఆర్థిక మాంద్యాన్ని మనం ఎదుర్కొన్నటువంటి విషయాన్ని చెబుతోంది. కానీ ఆర్థిక మాంద్యం నుంచి అధిగమించి ఇవాళ మన ఒక క్రమదశకి రాయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా మనం గత 2-3 ఏళ్లుగా ఈ కోవిడ్ వంటి పాండమిక్ వల్ల కూడా మన ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నా ఇవాళ మళ్ళీ మనం పుంజుకునేటువంటి ఒక దశ కనిపిస్తోంది. ఎందుకంటే కాబట్టి ఇవాళ ఎప్పుడో 1947 నాటికి బ్యాంకుల్లో కూడా డిపాజిట్ల విలువ ఒక 90,922 కోట్ల మటుకే ఉండేది. అలాగే మరి ప్రస్తుతం మనం చూసినట్టయితే 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి, 22 ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి, అలాగే 43 రీజనల్ రూరల్ బ్యాంకులు ఉన్నాయి, అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, ఫైనాన్స్ చేసే బ్యాంకులు ఉన్నాయి. ఇలాగ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా అభివృద్ధి చెందింది. దీనివల్ల ప్రజలకి ఆర్థికమైనటువంటి సదుపాయాలు ఎలా కలిగేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే రవాణా విషయం. ఒకప్పుడు ఇవాళ మనం చూసినట్టయితే చాలా మన రోడ్ల వ్యవస్థ చాలా బాగుపడింది. ఒకప్పుడు రోడ్లకి వాళ్ళకి చాలా ఉంది. ఒకప్పుడు ఒక ఊరికి ఒక మనకి మధ్య అనుసంధానం మీద ఉండేటువంటి విషయం ఉండేది కాదు. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే బండ్లు కట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది మన రైల్వే యొక్క పురోగతి మనం గమనించినట్టయితే అద్భుతమైనటువంటి పురోగతిని మనం సాధించగలిగాం. ఆసియాలోనే ఇవాళ 2వ పెద్ద రైల్వే వ్యవస్థ ఎవరిది అంటే మన భారతదేశం. మన భారతదేశం అతిపెద్ద రైల్వే వ్యవస్థని కలిగి ఉంది. ఇవాళ మనం దాదాపు 1,40,376 కోట్ల బడ్జెట్ మనం రైల్వే శాఖకి కిందటి బడ్జెట్లో ఏర్పాటు చేశారంటే మరి ఈ రైల్వేలకి మనం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఆ యొక్క గణనీయమైనటువంటి అభివృద్ధి ఎలా జరుగుతున్నటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం అభివృద్ధి సాధిస్తున్న ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలు, అనుసంధానం కానటువంటి ప్రాంతాలు రోడ్ల ద్వారా కానీ లేకపోతే వేరే మార్గాల ద్వారా కానీ ఉండేటువంటి విధానాలు మనకి కనబడుతున్నాయి.
కాబట్టి ఇవన్నీ ఏర్పడడం వల్ల వలస విధానం కూడా మనకు ఒకటి వచ్చింది. ఒక చోట నుంచి ఒక నగరాల నుంచి పల్లెల నుంచి నగరాలకు వెళ్ళడం, నగరాల అభివృద్ధి, పల్లెలు కూడా ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి దశ కనబడుతోంది. కానీ ఇంకా ఒక సమతుల్యత అనేటువంటిది పాటించాల్సినటువంటి అవసరం మటుకు మనకి చాలా ఎక్కువగా ఉంది. అది మనం బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం మనకి టెలికాం రంగం చూడండి. ఇవాళ మన సాంకేతికమైనటువంటి విషయాల్లో ఒకప్పుడు ఇంట్లో టెలిఫోన్ ఉండడం అనేది గొప్ప ప్రెస్టేజియస్ ఇష్యూగా ఉండేది. 1991 ముందు టెలిఫోన్ ఉంటేనే చాలా గొప్ప, అదొక లగ్జరీ కింద చూసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇవాళ అద్భుతమైనటువంటి టెలికాం వ్యవస్థ మనకి ఇవాళది. ఈ మొబైల్ ఫోన్లో మనకి ఇదంతా మనకి ఎంత అద్భుతంగా ఉందో మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో అతిపెద్ద టెలికాం వ్యవస్థ ఇవాళ మన దేశంలో నడుస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అభివృద్ధికరమైనటువంటి విషయాలే. అలాగే మనం చూసే కూడా ఏంటంటే విదేశీ మారక ద్రవ్యం యొక్క నిధులు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా దాచిపెట్టాం అన్నది కూడా చాలా ప్రధానం. ఎందుకంటే మనం జనరల్గా ఆస్తుల విషయాల్లో కూడా మనం ఏం చూస్తామంటే డబ్బులే కాకుండా బంగారం, లేకపోతే ఇల్లు, భూములు, వాటి గురించి కూడా మన ఆస్తులు ఎలా భాగంగా చూస్తామో అలాగే దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యం ఎలా ఉంది అన్న దాని మీద మనకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో కూడా మనం అభివృద్ధి సాధించాం. ఎందుకంటే 46 లక్షల కోట్ల ఫారెక్స్ నిల్వలు మనకి ఇవాళ ఉన్నాయి. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా మనం దేశం ఇవాళ సాధించుకోగలిగింది. ఇవన్నీ కూడా ఒక రకంగా గణాంకాల వ్యవహారంగా అభివృద్ధి మాత్రమే కాకుండా, అయితే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని మార్పులు జరుగుతున్నా, ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా మనుషుల మధ్య ఏర్పడాల్సినటువంటి బంధాలు, అంటే మనం విలువల దృష్టి ఆలోచించినట్టయితే, ముఖ్యంగా మన భారతీయ విలువల దృష్టిలో ఆలోచించినట్టయితే మనం ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే విదేశాలన్నీ కూడా మన భారతదేశం యొక్క సాంప్రదాయాల మీద, ఆచారాల మీద, వ్యవహారాల మీద చాలా శ్రద్ధ చూపిస్తుంటే మనమే వాటికి దూరమై మన యొక్క విదేశీ వ్యామోహాలతోనో, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాలతోనో, మన సంవిధానాల్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన మూలాల్ని మనం మర్చిపోయి మరో రకమైనటువంటి పరుగులు, అనవసరమైన పరుగులు తీస్తున్నామేమో అనేటువంటి ఒక ఇది కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే డబ్బు వెంట అనవసరమైన పరుగులు తీస్తున్నాం, ఒక ధనార్జన మోజు ఎక్కువైపోయింది, లేకపోతే వాటి వెనకాల పరుగులు అనేది ఎక్కువైపోయి ఒక టెన్షన్ అనేది ఎక్కువైపోయింది అనేటువంటి ఒక భావన మనకి ప్రబలంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి ఒక ప్రశాంతమైన జీవనం, ఒక తృప్తికరమైన జీవనం, ఒక ఆనందకరమైన జీవనం అనేటువంటి ప్రతి మనిషి కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఒక శాంతియుతమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి జీవనం కావాలంటే మానవ సంబంధాలు మరుగుపడాలి. అంటే మానవ వనరుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. మానవ సంబంధాల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండేటువంటి ప్రేమ కానీ, విశ్వాసం కానీ, ముఖ్యంగా ఈ కులాల పేరుతో, మతాల పేరుతో వీటిని ఇంకా ఆ భేదాన్ని చేసేటువంటి దాని నుంచి మనం బయటపడాలి. అంటే రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈ పేరుతో ప్రజల్ని విడదీసి తాము లాభపడేటువంటి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వాటికి అతీతంగా, అంటే రాజకీయాలకి, మతానికి, కులానికి, వీటికి అతీతంగా మనుషులంతా సమగ్రంగా ఏకమై మన భారతీయులు, మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం అనేటువంటి భావనతో మనం ఇవాళ మనం ప్రకటించినట్టుగా ఘర్ ఘర్ మే తిరంగా అని ఎగరేసుకుంటున్నట్టుగా ఆ యొక్క త్రివర్ణ పతాక యొక్క గౌరవాన్ని, మన భారతదేశం యొక్క స్వాతంత్ర దీప్తిని మనం మరింత ప్రకాశవంతం చేసుకోవాలి, మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతివాడు కూడా నాకు దేశం ఏమి ఇచ్చిందేమని కాదు, నేను దేశానికి ఏమి ఇచ్చాను అనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే పెద్దలేడ భక్తి, దైవభక్తి అన్నీ ఎలా అవసరమో దేశభక్తి కూడా అలా చాలా అవసరం. ఆ దేశభక్తి అనేటువంటిది కూడా మనిషిలో నరనరన జీర్ణించుకుంటారు. అంటే ఇది నా దేశం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు పాఠశాలలో మనం ప్రతిజ్ఞ చేసినట్టుగా ఆ ప్రతిజ్ఞని పాలన చేసేటువంటి విధంగా మనం ప్రతి వాళ్ళలో కూడా ఆ దేశభక్తి స్ఫూర్తిని, ఆ జాతీయోద్యమ స్ఫూర్తిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశం మనం ఏం చేసినా కూడా దేశం యొక్క అభివృద్ధి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇంత గొప్ప చదువులు చదివాను, ఇంత చదివని చెప్పి ఈ మేధాస్ అంతా కూడా ఏదో విదేశాలకు వెళ్ళిపోయి అమెరికాలోనో మరో చోట స్థిరపడిపోయి అక్కడ వాటిలో ఇచ్చేయడం అన్నది కాకుండా నా దేశానికి నేను ఏం చేయగలుగుతాను అనేటువంటి ఒక ఇది ఉండాలి. దేశంలో ఉండి ఉద్యోగాలు చదువులు చదవడం తప్పని అనట్లేదు. అయితే అవన్నీ ఉండి కూడా నేను నా దేశాభివృద్ధికి నేను ఏం చేయగలుగుతాను అనేటువంటి ఒక బలీయమైనటువంటి ఉన్నప్పుడైతే అక్కడి నుంచైనా కూడా దేశాభివృద్ధికి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే దేశానికి తిరిగి వచ్చి మన దేశాన్ని యొక్క అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది విదేశాలకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్న యువతరం కూడా ఇవాళ మనం చూస్తున్నాం. అది చాలా సంతోషించదగిన విషయం. అటువంటి తరం మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మన భారతదేశపు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి మరింతగా ప్రకాశవంతం, వికాసవంతం కావాలని, మనందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని, దేశం అనేది దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనోయ్
నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలని ఆయన గురజాడనట్టుగా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ అన్న ప్రతిజ్ఞకి మరోసారి కంకణబద్దులవుదాం. జై హింద్.